ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. లిక్కర్ స్కామ్ కేసులో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్ పై రేపు విచారణ చేయనుంది హైకోర్టు. ముగ్గురు నిందితుల బెయిల్ రద్దు చేయాలని హౌస్ మోషన్ పిటిషన్ వేసింది. ఏసీబీ కోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించింది. లిక్కర్ కేసులో A31 గా ధనుంజయ రెడ్డి, A32 గా కృష్ణమోహన్ రెడ్డి, A33 గా బాలాజీ గోవిందప్ప ఉన్నారు. మే 13న బాలాజీ గోవిందప్ప, మే 16న కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి అరెస్ట్ అయ్యారు. అప్పటి నుంచి విజయవాడ జైల్లోనే రిమాండ్లో ఉన్నారు. ఈ ముగ్గురు నిందితులకు నిన్నే ఏసీబీ కోర్టు బెయిల్ ఇచ్చింది. అయితే ఆర్డర్ కాపీ అందలేదంటూ నిన్న జైలు నుంచి విడుదల చేయలేదు. ఇవాళ ఉదయం 6 గంటలకు విడుదల చేస్తామని జైలు సూపరింటెండెంట్ చెప్పారు. దాంతో ఇవాళ ఉదయమే విజయవాడ జైలుకు నిందితుల తరపు లాయర్లు చేరుకున్నారు. వైసీపీ నేతలు కూడా అక్కడికి వచ్చారు. అయితే జైలు సూపరింటెండెంట్ అందుబాటులో లేరంటూ నిందితులు విడుదలనేది ఆలస్యమైంది. దాంతో జైలు బయట లాయర్లు, లోపల నిందితులు ఆందోళన దిగారు. 3 గంటల ఉత్కంఠ తర్వాత ఎట్టకేలకు జైలు నుంచి రిలీజ్ అయ్యారు. తమను 3 గంటల పాటు ఆలస్యంగా విడుదల చేశారంటూ రేపు ఏసీబీ కోర్టులో పిటిషన్ వేయనున్నారు నిందితులు. చెప్పేదానికి ఇక్కడ జరిగేదానికి పొందం లేకుండా అన్న విజయవాడ ఫోర్జీ